హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. మీరు నా ఛానల్లో నా ప్రెగ్నెన్సీ జర్నీ, బేబీ జర్నీ, నెక్స్ట్ నా డెంటల్ జర్నీ అండ్ లైఫ్లో ఏదన్నా చిన్న చితక ఎనీథింగ్ వస్తే ఇన్ డీటెయిల్ నేను చాలా మటుకు మీకు షేర్ చేశాను బ్లాగ్స్ త్రూ. అండ్ చాలామందికి అది యూజ్ అయ్యాయని కూడా చెప్తుంటారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే లైక్ షాపింగ్ కానీ ఏదన్నా ఇలాంటి మామూలు డైలీ థింగ్స్లో ఏమన్నా సజెషన్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. బట్ మన మెడికల్ పరంగా మనం ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా, లైక్ ప్రెగ్నెన్సీ అయినా, పిల్లల విషయం అయినా, ఆ ఎవ్రీ టైనీ ఎక్స్పీరియన్స్ మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర అలానే అందరి స్టోరీస్ వింటాను. సో యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షేర్ స్టోరీస్ నాకైతే. సో నా బ్లాగ్స్లో మోర్ ఆఫ్ కాంటెంట్ అంతా కూడా నా ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో నౌ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు మై స్పెక్ట్స్. సో ఫైనల్లీ డిసైడ్ అయ్యాను. బట్ ఈ డెసిషన్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది. మేము స్మార్ట్ విజన్లో ట్రీట్మెంట్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. నేను మా తమ్ముడు ఇద్దరు చేయించుకోబోతున్నాము. అండ్ నెంబర్ 2, స్పెక్ట్స్ పరంగా మనం ఏంటంటే డెంటల్ జర్నీ చాలా లాంగ్. సో అది నాకు లైక్ ఆ వీడియోస్ అన్నీ పెడుతున్నప్పుడు నేను ఎవ్రీ టైం కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు వచ్చి మీ వీడియో చూసి వచ్చాము, లైక్ మా పిల్లల్ని తీసుకొచ్చామని, నేను కూడా చేయించుకుంటున్నాను, ఈ ఏజ్లో అవసరమా అనుకున్నాను, కానీ మీ వీడియో చూసి మోటివేట్ అయ్యి చేయించుకుంటున్నానని ఇలా చాలామంది వాళ్ళు హౌ ది మూడ్ అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా మారింది ఇలా వీడియోస్ చూసి అని చెప్పి చెప్తూ ఉండేవారు. సో ప్రెగ్నెన్సీ సంగతి తెలిసిందే. నాకేంటంటే మనం ఒకళ్ళ థాట్ ప్రాసెస్ మార్చగలగడం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. దట్ టు ఫర్ ఎ గుడ్ కాజ్. అండ్ స్పెక్ట్స్ పరంగా వచ్చేసరికి అందరూ లుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే స్పెక్ట్స్ పెట్టుకుంటే బాగోను, తీస్తే బాగుంటాను, ఐదర్ వేస్ అలాగోలా. మోర్ దాన్ దట్ స్పెక్ట్స్ యూస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది దాని వెనకుండే చిరాకులు, ఇబ్బందులు, భయాలు. చిరాకు ఏంటంటే డిస్కంఫర్ట్. మీరు ఎనీ టైం సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళగలుగుతారు. మేము సన్ గ్లాస్లో కూడా లెన్స్ పెట్టుకోవాలి. నైట్ పడుకున్నప్పుడు స్పెక్ట్స్ ఎక్కడ పెట్టుకున్నాం గుర్తు పెట్టుకుని పొద్దున్న చూసుకోవాలి. స్నానంకి వెళ్ళి బయటకు వచ్చాక హడావిడిలో పెడతాం కదా, లైక్ తీసి పెడతాం. నేను బట్టలు కింద పెట్టానా, పైన పెట్టానా, టీవీ యూనిట్ మీద ఉందా, ఈ కాల్లో ఉందా, లిటరల్లీ 10 నిమిషాలు అందరినీ గోల్ పెట్టేస్తాను అనమాట. మంచి రోజు ఆర్గనైజ్గా ఉన్న రోజు బాగానే పెట్టిన చోట పెడతాం. బట్ మెస్సీ డేసే ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్గా. సో ఇంకా వాన్లో వెళ్ళినప్పుడు, ఇంకా చాలా చాలా ఏదైనా చిన్న చిన్న అడ్వెంచర్స్ చేసినప్పుడు ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇది నాకు 9th క్లాస్ అయ్యి 10th ట్రాన్సిషన్ ఉంటుంది కదా, హాలిడేస్ అప్పుడు నేను రికగ్నైజ్ చేశాను అనమాట. నాకు లాస్ట్ మినిట్లో కూర్చుంటే నాకు బోర్డు సరిగ్గా కనిపించట్లేదని. సో అటు ఇటుగా 15 ఏళ్ళ నుంచి ఇప్పుడు నాకు 35 years, 20 years నేను స్పెక్ట్స్తో ఉన్నాను. నౌ ఐఎమ్ గెటింగ్ రిడ్ ఆఫ్ దెమ్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూ 2 ఏళ్ళు వేస్ట్ చేశాను. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి కంఫర్టబుల్గా సర్జరీస్ ఉన్నాయి, రకరకాల అంటే కంఫర్టబుల్ అని ఏమంటున్నానంటే రికవరీ అనేది చాలా క్విక్గా అయ్యే చాలా ప్రొసీజర్స్ టెక్నాలజీస్ వచ్చాయి. సో ఇంత టెక్నాలజీ ఉన్నా మనం వాడుకోకుండా కష్టపడడం అనేది ఫూలిష్నెస్ అని నా ఫీలింగ్. నెంబర్ 2, మనకి మిగతా సర్జికల్ ప్రొసీజర్స్ ఏమున్నా వాటిలాగా కళ్ళకి నువ్వు అనుకుంటూ అయిపోవడం అంటూ ఉండదంట. సో ఏంటంటే మన డబ్బులు ఉన్నా సరే మన కళ్ళు సపోర్ట్ చేయాలి. సో వాటికి టెస్ట్ తీసుకోవాలి. అదర్ దాన్ దట్ ఇది వరకు సపోర్ట్ చేస్తేనే చేయకపోవడం ఉండేది. ఇప్పుడు అలాంటి మైనర్ ఇష్యూస్ ఉన్నా వాటిని క్లియర్ చేసి మళ్ళీ మనం లాసిక్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇలాగా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ ఉండి మనం ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు. సో దీనికి సస్టైనబిలిటీ ఎంత అని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ నేను ఇవాళ బేసిక్ టెస్ట్ కోసం వెళ్ళబోతున్నాను, నేను మా తమ్ముడు ఇద్దరము. సో నాతో పాటు ఈ జర్నీ మీతో షేర్ చేస్తాను. ఎవరైతే భయాలు బెంగలు పెట్టుకొని ఇప్పటివరకు లాసిక్ చేయించుకోకుండా స్టిల్ కష్టపడుతున్నారో యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. నేను మోటివేషన్ తెచ్చుకున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను. సో నా జర్నీ చూడండి. 1 or 2 వీడియోస్ ఉంటాయి అండ్ Q&A వీడియో కూడా అనుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఇలా కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ డాక్టర్తో కొంచెం టైం తీసుకొని ఐ కెన్ ఆస్క్ దెమ్ 1-to-1 అనేది. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. అమ్మో నాన్ స్టాప్ 4 నిమిషాలు మాట్లాడాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మేము చేసిన తప్పు చెప్తాను. మేము ఇద్దరం బైక్ మీద వెళ్ళాం అండ్ ఇద్దరం టెస్ట్ చేసుకోబోతున్నాం. సో మా తమ్ముడు నేను కాకుండా మాకు ఒక అసిస్టెంట్ కావాలి పక్కన. బికాస్ వన్ ఆఫ్ ద టెస్ట్కి మనకి ఒక డ్రాప్స్ వేస్తారు, దానివల్ల కొంచెం బ్లర్ అవుతుందన్నమాట. ఆర్ఎల్స్ కొంచెం డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. సో మనం డ్రైవ్ చేయలేం. అట్లీస్ట్ మన క్యాబ్లో వెళ్ళిపోవడానికైనా మన పక్కన ఎవరైనా ఉంటే బాగుంటుంది. సో ఇలా బైక్ మీద సెల్ఫ్ డ్రైవ్ చేసుకెళ్ళకండి. మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళండి. సో మేమైతే హాస్పిటల్కి వచ్చేసాం. ఇది స్మార్ట్ విజన్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. సో మా తమ్ముడు ఇక్కడ కామెడీ చేస్తున్నాడు, మనం బాటిల్ కూడా స్మార్ట్ బాటిల్ తెచ్చుకున్నాం అని చెప్పి. సో ఈ ఆపోజిట్లో 2 buildings ఉంటాయి.
ఇప్పుడు కనిపిస్తుంది. దీని ఆపోజిట్లో బిల్డింగ్ కూడా మనకు ఉంటుంది. మనం ఏదో ఒక రిసెప్షన్కి వెళ్తే వాళ్ళు మనకి అకార్డింగ్లీ గైడ్ చేస్తారు. అండ్ స్మార్ట్ విజన్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే నాకు పర్సనల్గా మా ఫ్యామిలీలో రికమెండేషన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ లాసిక్ చేయించుకున్నారనమాట. సో ఇక్కడ మా ఇష్యూ చెప్తున్నాము, మా అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ చెప్తాను, నాకు అవసరమా అని లాస్ట్ మినిట్ వరకు అనిపిస్తూనే ఉంది బాగానే ఉన్నాం కదా అని. సో ఇది న్యాచురల్ థాట్ ప్రాసెస్, అందరికీ ఉంటుంది. బట్ నేను ఇంట్రోలో చెప్పినట్టు వన్స్ వి గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఆ ఫ్రీడమే వేరు. అంటే మనకి చిన్నప్పటి నుంచి ఇలాగ స్పెక్ట్స్ పెట్టుకుంటున్న వాళ్ళకి ఇంకా అనిపిస్తుంది అనమాట, అంటే బాబోయ్ ఏంటి ఇది ఎన్నాళ్ళు మిస్ అయ్యానా అని చెప్పి. అండ్ మెయిన్గా ఆల్ థ్యాంక్స్ టు మై బ్రదర్, వాడే పుష్ చేసి లేదు ఫస్ట్ కన్సల్టేషన్ వెళ్దామని తీసుకొచ్చాడు. సో నేను 1 year బ్యాక్ లాసిక్ సర్జరీ చేయించుకోవాలని చెప్పి టెస్ట్ అన్నీ వచ్చి వెళ్ళాను, కానీ ప్లాన్ చేయలేదు, సర్జరీకి ప్లాన్ చేయలేదు అనమాట. ఇప్పుడు మా తమ్ముడు వాడికి ఎలాగైనా సర్జరీ చేయించుకోవాలి, ఒకసారి టెస్ట్కి వెళ్దాం అని చెప్పి వాడు పుష్ చేస్తే నేను వచ్చాను. కింద పడేసా, సో బలవంతంగా తీసుకొచ్చాడు. బట్ నాకు కూడా మచ్ నీడెడ్. నేను అప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయ్యి సర్జరీ చేంజ్ చేసుకుందాం ఫిక్స్ అయ్యి నేను టెస్ట్కి వచ్చాను. నేను స్మార్ట్ విజన్కి వచ్చాను అనమాట, ఇది శ్రీనగర్ కాలనీలో. సో అప్పుడు అన్ని టెస్ట్లు అయిపోయాయి, నాకు ఎలిజిబుల్ అని కూడా చెప్పారు లాసిక్కి. కానీ చెప్పాను కదా, జస్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మేము లక్షద్వీప్ వెళ్ళాము. సో ఇలా యాక్టివిటీస్ ఉన్నాయి, నాకు కొంచెం బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఉన్నాయి. అందుకని ఆ 1 week or 5 days మీరు ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క స్పాన్ ఆఫ్ రెస్టింగ్ టైం ఉంటుంది. సో మినిమం 4-5 days అన్నా కొంచెం రెస్టింగ్ టైం ఉండాలి కదా, అది ప్లాన్ చేసుకోవడానికి బద్దకం వేసి మనం చేయించుకోలేదు. ఇప్పుడు అలాంటిది ఏం కుదరదని మా వాడు పుష్ చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చాం. సో ఇప్పుడు ఇద్దరం టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది, మా సర్జరీ నిజంగా వెళ్తే మా ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. యా, వాట్స్ యువర్ ఒపీనియన్? నేను 2020 నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. వీడి ఫ్రెండ్ ఒకటి చేయించుకున్నాడు, చైతన్య అని. సో వాడు చేయించుకున్నప్పుడు మేము ఇద్దరం అనుకునే వాళ్ళం. సో మాకు -3 అనమాట, నాకు -2.75, 3 అలా ఉంటుంది. నీకు 3 కదా, ఇద్దరికి చిన్నప్పటి నుంచి సేమ్ అన్ని కొన్నాళ్ళు ఇద్దరు ఆడికి ఇరిగితే నాది పెట్టేసుకున్నాడు అనమాట. సో -1.5 ఉండేది మాకు, తర్వాత 2 అయింది నాకు, తర్వాత 3 వరకు వచ్చేసింది. ఇద్దరికి సేమ్ అదే గ్రాఫ్ పెరిగింది. సో ఇప్పుడు సర్జరీ మేము చేయించుకున్నాక +or- మాకు ఎలా అయింది, ప్రైసింగ్ ఎలా పడుతుంది, ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త చాలా వచ్చేసి ఉంటాయి. ఇందాక ఒక ఆవిడ చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మేము ఈ బ్లాగ్లో చెప్తాము. తప్పకుండా ఇలా టెస్ట్ చేయించుకోవాలి. చాలామంది హాస్పిటల్ వరకు కూడా రారు, బాబాయ్ ఏముంటుందో ఏంటో అని. బట్ లేదు, కొంచెం మీడియం బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు రికవరీ టైం బట్టి, టెక్నాలజీస్ బట్టి మనకి ప్రైసింగ్ పడుతుంది. సో అవన్నీ ఏంటి, అవన్నీ కూడా మేము ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాం అన్నీ కూడా షేర్ చేస్తాం. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే టెస్ట్కి వెళ్ళాలి, లెట్స్ గో. ఇలా 2-3 టెస్ట్స్ ఉన్నాయండి మనకి. ఇవి ఎలిజిబుల్ అయితేనే నెక్స్ట్ మనం అప్రోప్రియేట్ టెక్నాలజీ మనం తీసుకొని మనం సర్జరీకి వెళ్ళచ్చు. ఇది సిరియస్ అనే టెస్ట్. దీంట్లో ఏంటంటే మనకి ఐని డయాగ్నోస్ చేస్తారు, మన షేప్ అండ్ కర్వేచర్ ఎలా ఉంది కార్నియాది. సో కార్నియా హెల్త్ బట్టే మనం నెక్స్ట్ మనం ఎలిజిబుల్ కదా తెలుస్తుంది కదా. సో దీని థిక్నెస్ ఎలా ఉంది కార్నియాది, ఇవన్నీ కూడా ఈ టెస్ట్లో తెలుస్తుందంట. ఇక్కడ ఈ సిరియస్ అండ్ ఆక్యులర్ అని ఇంకొక స్కాన్ ఉంటుంది. ఇలా 2 స్కాన్స్ వల్ల ఏంటంటే మనకి బెస్ట్ టెక్నాలజీ ఏ సూట్ అవుతుందో తెలుస్తుంది. అండ్ ఒకటి మర్చిపోయాను, ఈ లాసిక్ ఎవాల్యూషన్ ఉంటుంది కదా, ఈ టెస్ట్లని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దీనికి మనం ఏం పే చేయక్కర్లేదు. సో ఎనీవన్ కెన్ కమ్ అండ్ చెక్, తర్వాత డిసైడ్ అవ్వచ్చు. నేను ఇది డాక్టర్ హర్ష అయిన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, ఎప్పటి నుంచో. అంటే నేను చేయించుకోవాలి ట్రీట్మెంట్ అని ఆలోచిస్తున్నప్పటి నుంచి జస్ట్ మన నాలెడ్జ్ గెయినింగ్ కోసం చూస్తాం కదా, అందులో ఒక రీల్లో చూశాను ఈ ఇన్ఫర్మేషన్. Friends, I want to share something here at Smart Vision. Generally, I rely on 2 different scans for a LASIK suitability. Okay, one is Sirius and the other one is Oculizer. In one such instance, for a person, one of the scan, which is Sirius, according to the scan, I can do LASIK and PRK. The other scan, which is Oculizer, I'm allowed to do only PRK. No LASIK. Now, the important point is, if I didn't have these 2 scans, I would have done LASIK for that patient, which wouldn't have given him a long-term benefit. Now, that's important here. So here, since I'm depending on 2 different technologies for the same person, for me to have a better analysis of the data, I can make a correct decision as to which procedure it's more safer and the boy has a long-term. సో ఆయన పేజ్ ఫాలో అయ్యేదాన్ని ఎప్పటి నుంచో, కొంచెం ఐడియా ఉంది. మనకి ఏంటంటే ఆ టర్మినాలజీ అదే అర్థమవుతున్నప్పుడు ఓకే, మనకు వాళ్ళు చెప్తుంది కూడా అండర్స్టాండ్ చేసి మనం డెసిషన్ తీసుకోవడానికి కొంచెం యూజ్ అవుతుంది కదా. సో అది కొంచెం నాకు హెల్ప్ అయింది.
ఆ స్కాన్స్తో పాటు మన రెగ్యులర్ ఐ చెకప్ ఉంటుంది కదా, అది చేస్తారు. అండ్ ఆల్సో ఏఆర్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. దాంట్లో కూడా మన మిషన్ త్రూ మన సైట్ కరెక్ట్గా ఎంత ఉందని వాళ్ళు చూస్తారు. అంటే మిషన్ది అండ్ ఆల్సో ప్రాక్టికల్గా మన అడుగుతారు. సో ఇలా డిఫరెంట్ టెస్ట్ ఉన్నాయన్నమాట. సో ఫుల్లీ టెక్నికల్గా నేను చెప్పలేను, బట్ మీకు జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను. ఇన్ని రకాల స్కాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరిగాక అప్పుడు వాళ్ళు మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చి ఎవాల్యూట్ చేసుకుంటారు. సో వీ నీడ్ టు వెయిట్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి 1-to-1 డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఇది స్లిట్ టెస్ట్ అంటారు అన్నమాట, స్లిట్ ల్యాంప్. సో దీంట్లో మనకి క్లియర్గా రెటీనా, లెన్స్, కార్నియా, ఇంకా లైక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మనకి ఐ క్లియర్గా చూస్తారు సర్జరీకి డిసైడ్ చేసే ముందు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో తెలియదు ఏంటంటే నాకు మొత్తం బాగానే ఉన్నాయి. 2 ఐస్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ప్రొసీజర్. బట్ మా తమ్ముడికి ఒక కరెక్షన్ సర్జరీ చెప్పారనమాట. నాకు డైరెక్ట్గా లాసిక్కి వెళ్ళిపోవచ్చు, బట్ తనకైతే మాత్రం చిన్న హోల్ ఉంది ఒక దగ్గర, దాన్ని క్లియర్ చేయడానికి చిన్న లేజర్ చేయాలి. అది సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ లాసిక్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సో అది కూడా లేజర్ సర్జరీనే. వాడికి ఒక ఐలో అలా ఉంది. సో దానికి సజెస్ట్ చేశారు. అది వాడు నెక్స్ట్ రోజుకి అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో తనకు అది కంప్లీట్ అయిపోయి కొంచెం 10 days అలా రికవరీ టైం తీసుకొని తర్వాత ఫైనల్ లాసిక్కి వెళ్ళొచ్చు అన్నారనమాట. నాకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం, అందుకని నా రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా. మన కండిషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ అసలు ఏం చేస్తారు, ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది అనేది డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళాము. సో ఈ పార్ట్లో లేజర్ చేస్తారు. సో ఇది ఇక్కడ కూడా ఈ స్కాన్ థిక్నెస్ అనేది లేజర్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఆ థిక్నెస్ అనేది అట్లీస్ట్ 470 అబోవ్ ఉంటే లేజర్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ ఏదైతే నార్మల్ ఉందో ఇది కూడా నార్మల్ ఉంటేనే లేజర్కి వెళ్ళాలి. ఇక్కడ ఎప్పుడైతే మనకి రెడ్ వస్తుందో ఈ పార్ట్లో లేజర్ చేసినా అది ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అయినా మళ్ళీ సైట్ వెనక్కి వచ్చేస్తుంది అండ్ చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలానే ఇది నార్మల్ కాకుండా సస్పెక్ట్ కెరటోకోనస్ అయినా కెరటోకోనస్ కంపాటిబుల్ అనే కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అయినా లేజర్ చేయించుకోకూడదు. ఓకే, అంటే ఇప్పుడు ఇది అన్నీ నాకు మీకు అంత నార్మల్ ఉంది కాబట్టి డెఫినెట్గా లేజర్కి వెళ్ళొచ్చు. మనకి విజన్ ఇచ్చే న్యాచురల్ లెన్స్ ఇది. ఓకే, ఇది హెల్తీగా ఉంది కాబట్టి మనం బయట గ్లాసెస్ పెట్టుకుంటే చూస్తున్నాం. ఓకే, ఇదే హెల్తీగా లేకపోతే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న -3 పవర్ కాదు -10 పెట్టినా మీరు క్లియర్గా చూడలేదు. ఇది హెల్తీగా లేకపోతే. ఓకే ఓకే, ఇప్పుడు దీని హెల్త్ బాగుంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. హెల్త్ బాగుంది కాబట్టి ఈ వెనక రెటీనా హెల్త్ ఎలా ఉందని చూస్తాం. ఓకే, ఇది న్యాచురల్ లెన్స్, రెటీనా హెల్త్ అన్నీ బాగుంటే ఓకే కార్నియా హెల్త్ కూడా చూసుకుని ఈ కార్నియా కూడా బాగుంటే డెఫినెట్గా లేజర్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. లేజర్ చేసేది ఈ పార్ట్కి. ఓకే, లోపల ఎక్కడ ఏం చేసినా సరే సైట్ కరెక్ట్ అవ్వదు. ఓకే ఓకే, ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది పవర్ ఉంటే. సో ఇది ఇలా ఉండాల్సిన కార్నియా, ఫ్లాట్ ఉండాల్సిన కార్నియా పవర్స్ ఉన్న వాళ్ళకి ఈ షేప్లో ఉంటుంది. ఓకే, ఇలా ఉండాల్సిన కార్నియా ఇలా అయిపోయి ఉంటుంది. ఓకే, సో మళ్ళీ మనం లేజర్తోని దీన్ని ఈ షేప్కి ఒరిజినల్ షేప్కి తీసుకొచ్చుకుంటాం. ఓకే, గాట్ ఇట్. సో ఈ ప్రాసెస్లో కార్నియా మీదే ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీని హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ కార్నియా స్కాన్సే ఇది. ఓకే, సో ఇప్పుడు సూటబుల్గా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ఒకసారి రెటీనా విజన్ 2 to 3 weeks టైం తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ మీ స్మార్ట్ కాంట్యూరా ఇలా 3 ప్రొసీజర్స్. సో 3 ప్రొసీజర్కి 80% విజన్ డే 1 డే 2లో వచ్చేస్తే రిమైనింగ్ 20 గ్రాడ్యువల్గా వితిన్ 2 to 3 weeksలో ఇలా ట్రాక్ చేసి మ్యాప్ చేస్తుంది. ఇంతకుముందు 3Dలో చేసే మ్యాపింగ్ ఇప్పుడు 7Dలో మొత్తం 360 degreesలో ఎక్కడ ఇర్రెగ్యులారిటీ ఉంది, ఎక్కడ లేజర్ ఇవ్వాలి అనేది మ్యాప్ చేసి వితిన్ 3 to 5 secondsలో సింగిల్ షాట్లో 22,000 లేజర్ పాయింట్స్ ని పంపించారు. కాంట్యూర్ అంటారు. కాంట్యూర్ అయితే సో అందువల్లే మీకు ఇలాంటి కామన్ సిమ్టమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. లైక్ లైట్ సెన్సిటివిటీ, డిఫికల్టీ ఇన్ నైట్ డ్రైవింగ్, రీడింగ్ డిఫికల్టీస్, ఆల్స్, గ్లేజ్ అన్ని క్లియర్ అవుతాయి. కాంట్యూర్ అనేది రోబోటిక్ ప్రొసీజర్. సో లేజర్ అనేది సో మీ థిక్నెస్ బాగుంది, అందుకని మీకు 2 ప్రొసీజర్స్ సూట్ అవుతున్నాయి. పిఆర్కే, లేసిక్ ఇలా 2 ప్రొసీజర్స్ చేయొచ్చు అనమాట. పిఆర్కే అనేది కొద్దిగా స్లో రికవరీ, లేసిక్ చాలా ఫాస్ట్ రికవరీ. సో పిఆర్కేలో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి లైక్ కాంట్యూరా.
సో ఈ కాంటిరా వచ్చేటప్పటికి ఇది కస్టమైజ్డ్ లేజర్ని పంపిస్తుంది. మ్యాప్ చేసి సింగిల్ షాట్లో 22,000 పాయింట్స్ని పంపించగలుగుతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే ఇలాంటి కామన్ సిమ్టమ్స్ క్లియర్ అయిపోతాయి. లైట్ సెన్సిటివిటీ, డిఫికల్టీ ఇన్ నైట్ డ్రైవింగ్స్, గ్లేర్స్, ఆలోస్, స్టార్బర్డ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ క్లియర్ అయిపోతాయి. సో కాంటిరా అనేది రోబోటిక్ ప్రొసీజర్. ఇదే కాకుండా మనకి లేసిక్లో వేవ్ లైట్ ప్రొసీజర్స్ కూడా చేసుకోవచ్చు. సో వేవ్ లైట్ వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ మీ ట్విన్ ఐని క్రియేట్ చేసి ప్రొసీజర్ అంతా దాని మీద చేసి దాన్ని మీకు ఓటీలో అప్లై చేస్తారు. సో ఇదేం చేస్తుందంటే మీ కార్నియాతో పాటు మీ లెన్స్, రెటీనా మొత్తాన్ని రే ట్రేసింగ్ త్రూ ట్రీట్ చేస్తుంది. ఎక్కడ చిన్న ఇర్రెగ్యులారిటీ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది. అండ్ ఇదేంటంటే స్టాండర్డ్ విజన్ కన్నా బెటర్ విజన్ ఇస్తుంది మీకు విత్ క్వాలిటీ. సో నార్మల్గా మనం చదవగలిగేది 6/6, కానీ త్రూ వేవ్ లైట్ వెళ్తే మీరు 6/5, 4 కూడా చదవచ్చు. ఇది మీ ఐ సపోర్ట్ చేసే దాని మీద డిపెండ్ అవుతుంది. సో దీని గురించి ఒక సెపరేట్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్కి వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి ఒక 1/2 hour to 1 hour నో స్క్రీనింగ్, లైక్ మొబైల్, టీవీ, పేపర్ ఇలాంటివి చూడకూడదు. సో ఇది స్కాన్ అయిపోయినాకే కన్ఫర్మ్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఉన్నట్టు ఉంచాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఇలా ఇన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి మన ఐకి సెట్ అయ్యేది. అండ్ ఆల్సో మనం కూడా అంత బాగుంది అంటే కనుక చూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద రికవరీ టైం. అండ్ బడ్జెట్ కూడా మనకి 30,000, 60, 80, 1 lakh అలా డిఫరెంట్ బడ్జెట్స్లో ఉన్నాయన్నమాట. అది కూడా ఏంటంటే మనకి ఏది సూట్ అవుతుంది, మనం ఏది బేర్ చేయగలం, అండ్ రికవరీ టైం ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. మీరు మాలా డౌట్ పడకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ కన్సల్టేషన్ కన్నా వెళ్ళండి. సో విల్ గెట్ టు నో. ఆ రోజు అయితే చాలా మటుకు కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. బికాస్ అక్కడ మనం చాలా మందిని చూస్తాం కదా సర్జరీ చేయించుకుంటూ బయటకు వస్తూ. కొంతమందితో మాట్లాడాను కూడా. ఇట్స్ ఓకే, వీ కెన్ డూ ఇట్ అని కరేజ్ వచ్చింది. అండ్ చెప్పాక మా తమ్ముడు వల్ల నేను కొంచెం పుష్ తీసుకున్నాను, లేకపోతే ఇంకా బద్దకించి లైట్ చేసుకునేదాన్ని. అండ్ ఇందాక చెప్పాక బైక్ మీద రావడం వల్ల ఇంకొక టెస్ట్ బ్యాలెన్స్ ఉంది, రెటీనా టెస్ట్ అనుకుంటా. దానికోసం మేము నెక్స్ట్ రోజు వచ్చాము. మాతో ఎవరినో తోడు తెచ్చుకుని రమ్మన్నారు. అందుకని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఆ టెన్షన్ ఉంటుంది కదా, నెక్స్ట్ సర్జరీ ఎలా అయింది అవన్నీ ఏంటో కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. మీకు క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే వాళ్ళకి హాస్పిటల్ అడ్రస్ అవి ఇస్తాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది శ్రీనగర్ కాలనీ అంటే. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీ యాక్సెస్ కోసం ఐ విల్ డ్రాప్ ద లొకేషన్ ఆల్సో. వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2లో చూద్దరు. కానీ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.